హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంట. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి ఫిబ్రవరిలో సెకండ్ వీక్లో రాబోతున్న ఫ్రాక్టల్ అనలిటిక్స్ సంబంధించిన కంపెనీ ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫ్రాక్టల్ అనలిటిక్స్ సంబంధించిన ఈ కంపెనీ అయితే మనకి 2000లో అయితే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయితే అయిందండి. సో ఇది వచ్చేసి ఏంటంటే గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఏఐ అండ్ అనలిటిక్స్ సంబంధించిన కంపెనీ అన్నమాట. సో వీటికి చాలా కంపెనీస్కి మెయిన్ క్లయింట్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్ అని చెప్పి, యాపిల్ అని చెప్పేసి, ఎన్విడియా, ఆల్ఫాబెట్, టెస్లా అని చెప్పేసి వీళ్ళకైతే మెయిన్గా వీళ్ళకి పెద్ద పెద్ద క్లయింట్స్కి అయితే వీళ్ళు సర్వీసెస్ అయితే అందిస్తున్నారన్నమాట. సో చూడండి, వీళ్ళ దగ్గర రెండు ఎక్కువగా సర్వీస్ చేసేవి అయితే ఉన్నాయి. ఫ్రాక్టల్ ఏఏ అని చెప్పేసి అండ్ ఫ్రాక్టల్ ఆల్ఫా అని చెప్పేసి ఈ రెండు సర్వీసుల ద్వారా ఈ ఏఏ సర్వీసెస్ అందిస్తున్నారు. మెయిన్లీ వీళ్ళు కాగ్నిటివ్ అని చెప్పేసి ఒక టూల్స్ ద్వారా వీళ్ళు ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ లైక్ గవర్నెన్స్, మీకు డేటా సంబంధించిన గవర్నెన్స్ అండ్ లో క్లౌడ్ ఫీచర్స్ అండ్ సెక్యూరిటీ మెయిన్గా ఈ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. అలాగే కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సో వాళ్ళలో కూడా ఎక్కువగా ఆధారపడి అంటే ఏఐ మీద ఆధారపడి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా వీళ్ళు ఎక్కువగా సర్వీస్ అయితే అందిస్తున్నారు అన్నమాట. సో అంటే మీకు టోటల్గా చెప్పాలంటే ఇది ఒక ఏఐ సంబంధించిన ఎక్కువగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సర్వీస్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఎక్కువగా ఈ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుందని ఈజీగా అయితే మీకు చెప్పుకోవచ్చు. సో ఈ కంపెనీ మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకి ఫిబ్రవరి 9th అయితే ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 11th అయితే క్లోజ్ అవుతుంది. మనకి రూ. 13,712 అయితే మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలండి. మనం ఒక లాట్ తీసుకుంటే 16 షేర్స్ అయితే వస్తాయి. మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 857 నుంచి 900 రూపీస్ ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 2,834 కోట్లు అయితే ఉంది. మనకి అలాట్మెంట్ ఫిబ్రవరి 12th అవుతుంది. లిస్టింగ్ అయితే మనకి ఫిబ్రవరి 16th. బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో అయితే మనకి ఈ కంపెనీ అయితే లిస్టింగ్ అయితే అవుతుందండి. చూడండి, ఇది బుక్ బిల్డ్ ఐపీఓ మనకి మొత్తం ఎంత 2,834 కోట్లలో మనకి ఫ్రెషీస్ వచ్చేసి 1,023 కోట్లు అనమాట. ఈ 1,023 కోట్లు మాత్రమే కంపెనీకి అనేది వెళ్తుందన్నమాట. రిమైనింగ్ ఆఫర్ ఫర్ సేల్ కింద ఏదైతే ఉందో ఇది ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోతుందన్నమాట. సో మనకి ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీస్ అయితే ఉంది. సో పిఐ బేసిస్ 75% అప్లై చేసుకోవచ్చు. ఎన్ఎన్ఐస్ 15% వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనలాంటి డీటెయిల్స్ అయితే 10% మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో మనకి అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి మెయిన్ పర్పస్ ఏంటి అంటే చూడండి, 264 కోట్లు ఏదైతే ఉందో ఇది మనకి వీళ్ళకి యూఎస్లో సబ్సిడీస్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన అప్పులు అనేది వీళ్ళు తీర్చుకోవడానికే వీళ్ళు మెయిన్గా ఈ 224 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే 57 క్రోడ్స్ వచ్చేసి ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయడానికి, ఎందుకంటే మొత్తం ఏ అంటేనే మొత్తం ల్యాప్టాప్స్ కదా, సో వీటి మీద ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా ల్యాప్టాప్స్ కొనుక్కోవడానికి 57 క్రోడ్స్ అయితే వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే ఇండియాలో కొత్త ఆఫీస్ అయితే వీళ్ళు కొత్త ఆఫీసులు అయితే పెట్టబోతున్నారు అన్నమాట. సో అలాంటి వాటి కోసం అయితే వీళ్ళు 121 క్రోడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే ఇన్వెస్ట్మెంట్, రీసెర్చ్ డెవలప్మెంట్ అని చెప్పి సేల్స్, మార్కెటింగ్, సో చిన్న చిన్న వాటికి 355 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని కొన్ని అనార్గానిక్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే గ్రోత్ అవ్వని కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, సో అలాంటి కంపెనీస్ని కూడా వీళ్ళు కొనుక్కొని వీళ్ళ కంపెనీలో కలిపేసుకొని సో వీళ్ళు కూడా ఇంకా క్లయింట్స్ని పెంచుకోవడానికి ఈ ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో చూడండి, దీనికి సంబంధించిన మనకి ఫినాన్షియల్ రిజల్ట్స్ వచ్చినట్లయితే చూడండి, మళ్ళీ వీళ్ళకి ఎవ్రీ ఇయర్ అయితే ఇన్కమ్ అయితే పెరుగుతూనే ఉందండి. అందులో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి వీళ్ళు చూడండి 2024 వరకు కూడా వీళ్ళైతే మైనస్లోనే ఉన్నారండి. సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 220 కోట్లు అయితే ప్రాఫిట్స్ చూపించారు. మనకి లాస్ట్ క్వార్టర్లో అయితే 70 కోట్లు అయితే ప్రాఫిట్స్ అయితే చూపించారు. సో ఇదే కనుక మార్జిన్ కనుక వీళ్ళు మెయింటైన్ చేసినట్లయితే ఫ్యూచర్లో అయితే మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో ఎబిడేటా కానీ అన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్లో చాలా బాగున్నాయండి. 2024 వరకే వీళ్ళు అన్నీ కూడా మైనస్లో ఉన్నాయి, అంటే లాస్ట్లో ఉన్నారన్నమాట. సో 2025 లాస్ట్ ఇప్పుడు ఒక 1.5 ఇయర్ నుంచి కూడా కంపెనీ మంచి గ్రోత్లో ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఆర్ఓఎన్డబ్ల్యూ కానీ, ప్యాట్ మార్జిన్స్ కానీ, సో ఎబిడేటా మార్జిన్స్ కానీ అన్నీ కూడా మీకు బాగున్నాయని చెప్పుకోవచ్చు అండి. మనకు పాజిటివ్స్ వస్తే చూడండి, ఇది మనకి స్ట్రాంగ్ ఫినాన్షియల్ అంటే మనకి 2024తో పోలిస్తే 2025లో మనకి మంచి రెవెన్యూ అయితే జనరేట్ అయిందనమాట. ఆల్మోస్ట్
18% డిమాండ్స్ 18% రెవెన్యూ అనేది ఎవ్రీ క్వార్టర్ ఇయర్‌లో వీళ్ళైతే ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు. సో, అదొక ప్లస్ పాయింట్‌గా అయితే చెప్పుకోవచ్చు. సో, మెయిన్‌లీ ఏఐ అనేది మీరు చూస్తున్నారు కదా! లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏఐ అనేది ఎంత పాపులర్ అయిందో. సో, వీళ్ళు అదే సర్వీసెస్ అయితే అందజేస్తున్నారు కాబట్టి రాబోయే మనకి వరల్డ్‌లో ఇది బెస్ట్ సర్వీస్ అవుతుంది. బెస్ట్ టూల్స్ అవుతాయి కాబట్టి సో, మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో, అదొక పాజిటివ్‌గా అయితే చెప్పుకోవచ్చండి. నెక్స్ట్‌గా వీళ్ళకేందంటే దగ్గర దగ్గర వీళ్ళు 500 క్లయింట్స్‌కి అయితే వర్క్ చేస్తారు. అంటే 100% వీళ్ళు పెద్ద పెద్ద క్లయింట్స్‌కి వర్క్ చేస్తారు. బట్ చిన్న చిన్న క్లయింట్స్ కూడా వీళ్ళకి చిన్న చిన్న సర్వీసులు అయితే అందజేస్తారన్నమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బిజినెస్ తక్కువగా మెయిన్‌లీ వీళ్ళకి 9-10 కంపెనీస్ నుంచి మాత్రమే ఎక్కువగా బిజినెస్ వస్తది 60%. రిమైనింగ్ అనేది చిన్న చిన్న క్లయింట్స్ నుంచి వస్తదన్నమాట. సో, ఇంతమంది క్లయింట్స్ ఉన్నారనేది కూడా సో, అదొక పాజిటివ్ కిందనే చెప్పుకోవచ్చు. వీళ్ళు స్ట్రాంగ్ క్యాష్ జనరేషన్ కూడా లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్‌లో చాలా బాగా ఉందన్నమాట. సో, అది కూడా ఒక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. నెగెటివ్స్ వచ్చేసి సో, మీకు చెప్పాను కదా! ఇప్పుడు మీకు 53.8% రెవెన్యూ అనేది ఓన్లీ 10 క్లయింట్స్ నుంచి మాత్రమే వస్తుంది. సో, అంటే ఈ 10 క్లయింట్స్‌లో ఒక్కరు, ఇద్దరు డ్రాప్ అయినా సరే వీళ్ళ రెవెన్యూ అనేది పడిపోతుందన్నమాట. సో, అదొక నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే టాలెంట్ ఇచ్చేస్టు అండ్ ఐ అట్రిషన్. ఇదేంటంటే ఏఐ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ రెవెన్యూ కూడా బాగానే వస్తుంది. బట్ ఫ్యూచర్‌లో ఏంది అంటే వీళ్ళేందంటే ఎక్కువగా ఎంప్లాయీస్ మీద ఆధారపడుతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ అంటే మనం ఎక్కువగా కోడింగే కదా! ఇవే కదా! సో, ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే కదా! వీళ్ళు యూజ్ చేసేది. సో, ఎక్కువగా ఎంప్లాయీస్ మీద వీళ్ళకి రెవెన్యూ అనేది 72% వాళ్ళ మీదనే వస్తుంది. సో, అదొక మనకు అంటే రిమైనింగ్ కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే ప్రొడక్ట్స్ సేల్స్ చేయడము, డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ ఇవ్వడం వల్ల అక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ రెవెన్యూ అనేది ఓన్లీ ఎంప్లాయీస్ ద్వారానే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో, అక్కడ మన క్లయింట్స్ పోయినా, ఇక్కడ ఎంప్లాయీస్ తగ్గినా, సో, మనకక్కడ ఇంపాక్ట్ అనేది పడుతుందనమాట. సో, అదొక నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి యునైటెడ్ స్టేట్స్ నుంచే మనకి 65% రెవెన్యూ అనేది వస్తుందంట. అక్కడి నుంచే మనకు ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు. యూఎస్‌లోనే మనకి ఎక్కువగా క్లయింట్స్ ఉన్నారనమాట. సో, అక్కడి నుంచి మనకి 65% రెవెన్యూ అనేది వీళ్ళకి వస్తుందనమాట. సో, అక్కడ గనక ఏదన్నా రెగ్యులేషన్ పాలిసీ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పాలిసీస్ ఏమైనా తీసుకొచ్చారనుకోండి కంట్రీలో, అది నెగెటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది అక్కడ ఆఫర్ ఫర్ సేల్‌లోనే ఎక్కువగా అమౌంట్ అనేది పోతుంది కాబట్టి అదొక మైనస్ పాయింట్‌గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ వాలటాలిటీ మీకు చూసాం కదా! మనకు 24 వరకులో లాస్ట్‌లో ఉంది. ఓన్లీ లాస్ట్ ఇయర్‌లో మాత్రమే మనకి లాస్ట్‌లో మనకి లాభాల్లో అయితే ఉన్నారు. సో, అదే మెయింటైన్ చేస్తే ఓకే. అది కనుక మెయింటైన్ చేయక ఈ ఫినాన్షియల్ ఇయర్‌లో ఏమన్నా మళ్ళీ తగ్గిందంటే మళ్ళీ కంపెనీ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ప్రస్తుతానికి జీఎంబీ వచ్చేస్తే రూ. 185 అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 24% మనకి గెయిన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది యాజ్ పర్ నేను వీడియో చేసే టైంకి మాత్రమే. అది తగ్గొచ్చు, పెరగొచ్చు. మనకి లిస్టింగ్ టైంకి ఎంత ఉంటదనేది ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేమన్నమాట. సో, చూడాలి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.